హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకైతే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో 99% ఇందిరమ్మ సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో మొత్తం వచ్చేసి 10,70,659 అప్లికేషన్స్ వస్తే 10,69,291 అయితే సర్వే కంప్లీట్ చేసిరు. 1,21,839 అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది, తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి సొంతూర్లలో అండ్ హైదరాబాద్లో 2 చోట అప్లై చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్నవి ఓన్లీ 1,368 మాత్రమే. పాక్షికంగా అంటే కొంతమంది 113 అప్లికేషన్స్ ఇవి కరెక్ట్గా డీటెయిల్స్ అనేవి తెలియట్లేదంట. ఇది ఓన్లీ 1,368 అప్లికేషన్స్ చెక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఈ 1,368 కూడా ఈ నెలలో కంప్లీట్ చేస్తారు. అయితే మనకు ఇందిరమ్మ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు మొత్తం 5 క్వశ్చన్స్ అయితే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఫస్ట్ అప్లికేషన్స్ నుంచి లిస్ట్ 1 అంటే స్థలం ఉన్నవారు, L1 టైప్, L2 స్థలం లేని వాళ్ళు, L3 ఇప్పటికే ఇల్లు ఉన్నవాళ్ళు. L3 అంటే మీకు ఇల్లు ఉందని అర్థం అంట. సో దీంతో పాటు ఫస్ట్ క్వశ్చన్, మీరు బీపీఎల్ తరగతికి చెందినవారా అంటే పూర్ తరగతికి చెందినవారా, పేదవారి తరగతికి, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నవారు ఆధారంగా పరిశీలించనున్నారు. దీంతో పాటు మీకు గతంలో ఏమైనా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిర్రా, ఒకవేళ పొందితే ఏ రకంగా లబ్ధి పొందారు, ఇంత ముందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా, వీటన్నిటిని చెక్ చేసే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందిరమ్మ ఇళ్ళ సర్వే దాదాపు పూర్తయినట్లే. మిగిలిన ఎన్నున్నాయి 1,368 కూడా ఈ నెలలో కంప్లీట్ చేసి మార్చి మొదటి వారంలో వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించనున్నారు. మార్చి మొదటి వారం అంటే మార్చి 3 వరకు మనకు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. మార్చి 3 తర్వాత హైదరాబాద్లో అయితే వార్డు సభలు కండక్ట్ చేసి లబ్ధిదారులను జాబితా ప్రకటిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. వీరికి 5 లక్షలు అయితే ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి నుంచి 1,50,000 వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 3,50,000. మొత్తం మీ ఇంటికైతే 5 లక్షలు ఈ విధంగా అందడం జరుగుతుంది. ఇవి అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.